హాయ్ అండి. ఐఎమ్ కళా రామ్‌కుమార్. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడ మార్నింగ్ పిల్లలు ఈరోజు స్కూల్ లేదనమాట. ఈ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా! వీళ్ళకి పబ్లిక్ ఎగ్జామ్స్. అందుకని చెప్పేసి పిల్లలకి ప్రిపేరింగ్ హాలిడేస్ ఇస్తున్నారనమాట ఎగ్జామ్స్ కోసము. ఒక ఎగ్జామ్ అయితే అయింది మొన్న మంగళవారము. అందుకని ఒక ఎగ్జామ్ అయిన తర్వాత ఇంకొక 5 డేస్ వాళ్ళు చదువుకోవడానికైతే హాలిడేస్ అయితే ఇచ్చారనమాట. ప్రిపేరింగ్ హాలిడేస్. అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. వెన్స్‌డే ట్యూస్‌డే ఎగ్జామ్ అయింది కాబట్టి వెన్స్‌డే నుంచి ఇంకా ఖాళీగానే అంటే ఇంట్లోనే ఉన్నారు. ఇంకా చదువుకుంటూ ఉన్నారనమాట. ఫస్ట్ డే సోషల్ సైన్స్ ఎగ్జామ్ రాశారు. తర్వాత ఇంకా మ్యాథ్స్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు అనుకో. 1 వీక్ అయింది నేను వీడియో పెట్టి. ఇంకా లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా వీడియో పెట్టడానికి వాళ్ళని ఇంకా నేను తొందరగా రెడీ అవ్వండి అని చెప్పేసి అంటున్నాను ఇక్కడ. వాళ్ళు చదువుకోవడం కోసం మార్నింగే లేస్తారు. 4 కల్లా అలారం పెట్టేసుకొని లేస్తున్నారు. నైట్ కూడా తొందరగా పడుకోరు. 11 వరకు చదువుకొని పడుకుంటారనమాట. ఎగ్జామ్స్ టైంలోనే కాకుండా వాళ్ళు మిగిలిన టైమ్స్‌లో కూడా ఇయర్లీ వాళ్ళు ఎక్కువ ప్రిపేర్ అవ్వడానికే చూస్తారు. ఈ ప్రిపేర్ అయిందంతా కూడా మళ్ళీ రివిజన్ చేసుకుంటూ ఉంటారనమాట ఎగ్జామ్ టైంలోని. అదే అలవాటు ఎప్పుడూను. ఇక్కడేంటంటే మార్నింగ్ వాళ్ళు ఆల్రెడీ నేను లేచేటప్పటికే లేచున్నారు. నేనైతే 7కి అలా లేచాననమాట. నిద్ర పట్టలేదు నైటు. ఏంటో ఇక్కడ కుక్కల అరుపులు, బయట ఏదో కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంది. ఇంకా నేను ఇంకా లేట్‌గా లేచాననమాట. తలనొప్పిగా ఉండి. ఇంకా సరే అని ఇంకా మార్నింగ్ లేవడానికి ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా తర్వాతేమో ఇంకా కొన్ని తేవడానికి పిల్లల్ని పంపించాననమాట. ఒక రస్కుల ప్యాకెట్టు, ఇంకా పాల ప్యాకెట్టు, ఇంకా పసుపు ఇంకా ఇవన్నీ అయిపోయాయి. ఇంకా తీసుకొని వచ్చాడనమాట గౌతమ్ వెళ్ళి. గౌరవ్ ఏమో ఫ్రెష్ అవుతున్నాడు. ఏదైనా తెమ్మని పంపిస్తే వాళ్ళు ఖచ్చితంగా ఏదన్నా కురుకురేలు, లేస్లు లాంటివి కొనుక్కునే అలవాటైతే మాత్రం ఇంకా మానలేదనమాట. స్కూల్‌కెళ్ళి ఇంత పెద్ద పెద్ద పిల్లలైనా కూడా అంటే పెద్ద పిల్లలు అంటే నాకు మాత్రం ఇప్పటికీ చిన్న పిల్లలేను. ఎందుకంటే ఎవ్వరికైనా సరే ఎంత పెద్ద పిల్లలైనా మదర్‌కి చిన్న పిల్లలే కదా! మన మైండ్ సెట్ అలా ఉంటుంది. కాకపోతే ఏంటంటే 9th స్టాండర్డ్ వచ్చిందంటే ఎంత మెచ్యూరిటీగా ఉండాలి. ఇంకా చాక్లెట్లు, కుర్కురేలు, లేస్లు ఇవన్నీ కొనుక్కొని అది కూడా 1, 2 కాదు. ఒక 5, 6 ప్యాకెట్లు ఒకేసారి కొనుక్కొని తెచ్చుకున్నాడు. అదనమాట. మార్నింగ్ అదే క్లాస్ పీకుతున్నాను తుడుచుకుంటూ. మా కన్వర్జేషన్ బొత్తిగా ఎంత కామెడీగా ఉంటుందంటే అంత కామెడీగా ఉంటుందన్నమాట మా ముగ్గురిది. ఇక్కడ ఇంకా ఇల్లు ఊడ్చేసిన తర్వాత ఇంకా మొత్తం అంతా ఎలా పడితే అలా అడవిలాగా అయిపోయింది. బయటంతా కూడా చిరాకుగా ఉంది. ఇదంతా కడిగేసి ముగ్గులు పెట్టేశాను. ముగ్గులంటే ముగ్గులేం కాదు. చిన్నగా ఏదో నాకొచ్చిందేదో చిన్న డిజైన్‌లా వేసేస్తూ ఉంటాను. అంతగా ఏం కాదు. వారానికి 2 సార్లు కడుగుతాననమాట నేను. మంగళవారం, శుక్రవారం కడుగుతాను. ఇంకా అంతకు మించి నేను రోజు కడిగేంత ఓపిక ఉండదు. ఇంకా అంత టైం ఉండదు, ఓపిక ఉండదు. ఇంకా 2 టైమ్స్ కడుగుతాను. మిగిలిన టైంలో సీడీ అంతా ఊడ్చేస్తాను అంతే. తర్వాత ఏంటంటే బట్టలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా తలనొప్పులు అయ్యి వస్తున్నాయి కదా! బాగుంటలేదు, టైం అది ఉండట్లేదు అని చెప్పేసి ఇక్కడ నేను బట్టలు బాగా ఎక్కువ వేయకుండా ఉంచేసాననమాట. ఇంకా వీళ్ళు స్కూల్‌కి వెళ్ళకపోతే నేను ఇంకా బట్టలన్నీ కూడా ఉంచేస్తాను. స్కూల్‌కి వెళ్తే మాత్రం 2 డేస్‌కి బట్టలన్నీ మిషన్‌కి వేస్తాను. బద్ధకం వచ్చేస్తుంది. పిల్లలు స్కూల్‌కి వెళ్తే మాత్రం వాళ్ళ యూనిఫామ్స్ అవన్నీ కూడా బ్లేజర్స్ అవి వేసుకెళ్తారు కదా! సాక్సులు ఇవన్నీ కూడా టైంకి కావాలి. అందుకని 2 డేస్‌కి మిషన్ ఆన్ చేస్తాను. ఎంత మిషన్ ఉన్నా కూడా బట్టలు మిషన్‌లో వేయడానికి కూడా బద్ధకంగా అనిపిస్తది. హెల్త్ మనకి సహకరించకపోతే ఇంకా చాలా బట్టలు అయిపోయినాయి కదా అని చెప్పేసి మిషన్‌కి బట్టలేస్తున్నాను. గౌరవ్ నేను ఇక్కడ ఇద్దరము మిషన్‌లో బట్టలేయడానికి కొట్టుకుంటున్నామనమాట. అదేంటి ఒక్కసారి ఫోన్ పట్టుకోరా వీడియో తీయడానికి అంటే, ఒక్కొక్కసారేమో దాన్నేమో మిషన్‌లోకే ఫోన్ పడేసేంత దగ్గరికి పెట్టేస్తున్నాడు. ఫోకస్ చేసేస్తున్నాడు. ఇంకొకసారేమో ఎంత దూరంగా పెడుతున్నాడో ఫోన్ని. ఫస్ట్ వీడియో తీయడం నేర్చుకో అని చెప్పేసి అంటున్నాను. నీకు వీడియో తీయడం వస్తే నువ్వే నేర్చుకుని నువ్వే చేసుకోవచ్చు కదా! వీడియో తీసుకోవడం, వీడియో ఎడిటింగ్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఆ పనులన్నీ నువ్వే చేసుకోవచ్చు కదా! మమ్మల్ని ఎందుకు అడుగుతావు? మేము తీసేదేమో నీకు నచ్చదు. అలా తీయు, ఇలా తీయు అని చెప్తావు. నీకు అంత బాగా వస్తే నువ్వే చేసుకోవచ్చు కదా మమ్మీ అంటున్నాడు అనమాట. పిల్లలు కాదండి బాబు, పిడుగులు మామూలుగా కాదు, ఎదిరిచ్చేస్తున్నారనమాట వీళ్ళు. సరేరా బాబు, ఒక చేత్తో నేను చేసుకోలేకపోతున్నాను రా, కొంచెం తీసి హెల్ప్ చేయండి రా
అని చెప్పేసి అంటుంటే వాళ్ళని ఏమనకూడదు అదన్నమాట విషయం ఇక్కడ. అటు చూపించి ఇటు చూపించి మొత్తం మీద అసలు కదిపేసి ఎలా పడితే అలా చేసేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు కదా, అది వాళ్ళ హడావిడి అనమాట. అసలు తినటానికి కూడా రారు మా పిల్లలు, అంత హడావిడిగా ఇంకా చదువుకుంటుంటారనమాట. వాళ్ళ వేలో వాళ్ళదే కరెక్ట్. మనం ఏదో వీడియోలు తీసి పెట్టుకుందాం అని చెప్పేసి పిల్లల్ని విసిగిస్తే వాళ్ళు మాత్రం ఊరుకుంటారేంటి అనుకుంటుంటాను నేను. ఇక్కడ ఏంటంటే బట్టలు వేసేసి ఇంకా లిక్విడ్ ఉంది, లిక్విడ్ పోసేస్తున్నాను. ఒక్కొక్కసారి సర్పేస్తాను, ఎందుకంటే కొన్ని బట్టలు ఇవి డోర్ మ్యాట్లు కాదు, సారీ, బెడ్షీట్లు ఇంకా పిల్లలవి కొన్ని అసలు ఇంకా సరిగా రావన్నమాట. అలాంటప్పుడు సర్ఫ్ వేస్తాను, లిక్విడ్తో సరిగా అవ్వలేనట్టు అవుతుంది నాకు శుభ్రంగాను. అందుకని చెప్పి లిక్విడ్ స్మెల్గా బాగుంటాయి, కానీ సర్ఫ్తోనే నాకు బాగా వచ్చినట్టు అవుతుంది. ఇక్కడ ఏంటంటే అక్కడ స్నానం చేసి నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా ఇవి ముందు రోజు నైట్ కడిగి పెట్టేశాను అనమాట దేవుడి దగ్గర సామాన్లు. నేను డైలీ పూజ ఏం చేయను, ఇప్పుడు స్పెషల్ డేస్ ఉంటాయి కదా అలాంటప్పుడే చేస్తాను. డైలీ పూజ చేసే అలవాటు అయితే నాకేం లేదు, అంత టైం ఉండదు. అంత మళ్ళీ డైలీ దేవుడి దగ్గరికి వెళ్ళి దీపారాధనలు ఇవన్నీ చేసే అంత టైం ఉండదు, అంత ఓపిక కూడా ఉండదు నాకు. మళ్ళీ పిల్లల పనులు అవన్నీ చూసుకోవాలి కదా. వారంలో ఒక్క రోజైనా సరే దేవుడికి కేటాయిస్తాను తప్ప ఇంకా డైలీ దేవుడి దగ్గరికంటే నా వల్ల కాదు. స్నానం చేసిన తర్వాత ఒకసారి కొంచెం ప్రసాదం పెట్టేసి అగరత్తులు వేసుకుంటాను అంతే. ఇంకా అంతకుమించి ఇంకా దీపారాధనలు అలాంటివి అంటే నాకు అవ్వదు. అది అన్నమాట విషయం. అంతకుముందు రోజు ఇవన్నీ కూడా నీట్గా కడిగి పెట్టేశాను. ఇక్కడ ఏంటంటే ఇంకా మధ్యాహ్నానికి ఇంకా నేను కర్రీ చేయడానికి వచ్చానమాట. ఇంకా మార్నింగ్ ఇంకేమి లైట్గా తినేసాము, టోస్ట్లో అవి వేసుకొని ఇంకా పాలు అలాగా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, బాదం అలాంటివి అవి వేసుకొని తినేసామన్నమాట. కొంచెం హెల్త్ ఎలా అయినా డిస్టర్బెన్స్గా కొంచెం నీరసంగా ఉండడం మూలాన ఇంకా టిఫిన్ ఏమీ సరిగా ఏం చేయలేదు. ములక్కాళ్ళు ఉంటాయి కర్రీ చేసేద్దాం కదా అని చెప్పేసి పెట్టానమాట. ఇంకేంటంటే బాగాలేకుండా ఉంది కదా, ఇంకా అంట్లు ఇంకెలా పడితే అలా గిన్నెలన్నీ కూడా అయిపోయి ఉంది. ఇంకా ముందు అన్నం కూర వండేసిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ కడుగుదాంలే అని చెప్పేసి నేను ఇంకా ఒక్కసారి పిలిచానమాట గౌరవ్ని, ఒక్కసారి షూట్ చేయరా అని చెప్పి. చూడండి ఫస్ట్ ఎలా అటు తిప్పి ఇటు తిప్పి ఏదో షార్ట్ వీడియోకి తీసినట్టు తీసి అసలు ఇంకా దాన్ని వాడి ఇష్టం అనమాట. ఇంకా ఎలా పడితే అలా తీస్తాడు, లేదంటేనేమో వీడియో తీయడానికి వచ్చి ఒక పక్కన వీడియో తీస్తా, ఒక పక్కనేమో ప్రొనౌన్సియేషన్స్ అవి చేసుకుంటూ ఉంటారనమాట వాళ్ళు. సర్లే మనకి ఇంకా ఏదో రకంగా తీస్తున్నారు కదా అని చెప్పేసి ఇంకా ఊరుకోవడం తప్ప ఇంకేమీ కాదు, ఒక చేతితో తీసుకోలేక. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ములక్కాయల కర్రీ చేస్తానన్నమాట. గౌతమ్కి చాలా ఇష్టం ములక్కాయల కర్రీ అంటేని. ఇక్కడ ఇంకేం దొరకవు కదా, రొయ్యలు అలాంటివి ఏమీ దొరకవు, ఎండ్రాయిలు దొరకవు, పచ్చిరొయ్యలు కూడా దొరకవు. ఇంకా అలాగే మామూలుగానే ఇంకా టమాటాలు వేసైనా వండాలి, లేదంటే ఉత్తిగా అయినా సరే గ్రేవీలాగా కూర వండేసేయాలన్నమాట. ఇంకా టమాటాలు ఈసారి ఏమీ లేదు, మా హస్బెండ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా టమాటాలు వేసి వండుతాను. ఆయనకి మామూలుగా గ్రేవీలా వండితే అందులో ఉప్పు ఎక్కువైనట్టు అనిపిస్తుంది, అందుకని చెప్పేసి నేను ఇంకా మామూలుగా టమాటాలు అలా పులుపుగా కొంచెం పులుపు తగిలితే నచ్చుతుంది అనమాట ఆయనకి. అందుకని చెప్పేసి ఆయన ఉంటే చిక్కుడుకాయలు అయినా సరే టమాటాలు వేసి వండుతాను. ఇంక ఇది మామూలు గ్రేవీలాగా వండేస్తున్నాం మేము ముగ్గురమే కాబట్టి. అంతకుముందు కొంచెం రైస్ అది చేసేసాను, ఇంకా ఇది కర్రీ చేస్తున్నాను. ఇంకా ఈ వర్క్ అదే అయిపోతే ఇంకా లంచ్ అదే అయిపోతే మధ్యాహ్నం నుంచి కాస్త రెస్ట్ తీసుకుందాం కదా అని చెప్పేసి ఇంకా ఎలాగో అని చెప్పేసి నేను ఇంకా పిల్లలు ఎలాగో ఇంట్లోనే ఉన్నారు కదా, ఇంకా వాళ్ళు చదువుకుంటారు ఒక రూమ్లో, నేను ఇంకా రెస్ట్ తీసుకుందాము, ఎలాగో తలనొప్పి చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి గబగబా వంట చేసేస్తున్నాను. మార్నింగ్ ఎలాగో టిఫిన్ సరిగా లేదు కదా, వాళ్ళకు కూడా తొందరగా ఆకలి అంటారు, అన్నం పెట్టేద్దాం చెప్పేసి ఇక్కడ నేను ములక్కాయలు కట్ చేసేసాను, కడిగేసాను కదా, అవి వేసేస్తున్నాను అనమాట. అక్కడక్కడ ఒక క్లిప్పింగ్ మిస్ అయిపోతూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు మధ్యలో పిలిచి ఒక్కసారి గౌతమ్ అని చెప్పేసి వాళ్ళని పిలిచి తీయమంటే వాళ్ళు ఒక్కొక్కసారి వస్తారు, ఒక్కొక్కసారి రారు, తీయరు. వాళ్ళు తీసినప్పుడే మాత్రమే నేను ఎడిటింగ్ చేసి పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మమ్మీ మమ్మల్ని చదువుకోనివ్వేంటి నువ్వు, మమ్మల్ని ఎందుకు వీడియోలు తీయమంటావు, నువ్వు మమ్మల్ని టైం వేస్ట్ అయిపోతుందని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. ఇలా సరేరా బాబు, ఒక చేతితో తీసుకోవడానికి నాకు అవ్వట్లేదురా, చేయి నొప్పి వస్తుంది, పైగా చేసే పని ఆ వీడియోను సరిగా రాదు, ఇక్కడ పని కూడా నీట్గా అవ్వదు,
చెప్పేసి నేను వాళ్ళని ఒక్కొక్కసారి బ్రతిమలాడుతూ ఉంటాను. అనవసరంగా వాళ్ళు చదువుని డిస్టర్బ్ చేసేస్తున్నానని చెప్పేసి అనుకున్నా సరే, ఎలాగో మొదలుపెట్టాం కదా ఈ యూట్యూబ్ అనేది. ఏదో స్టార్ట్ అలా కంటిన్యూ చేద్దామని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. అదనమాట విషయం. ఇక్కడ నేను ఇంకా ఏం కాదు, ఇది చాలా సింపుల్ కర్రీ అండి. ఏం కాదు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఏపేసి ఇంకా తర్వాత ములక్కాయలు వేసేసి టమాటా ఇష్టమైతే టమాటా వేసుకోవాలి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. తర్వాత పసుపు వేసాం కదా, పసుపు, సాల్ట్, కారం అంతే. వేసుకుంటే ధనియాల పొడి వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. లేకపోతే అలవాటు లేకపోతే వేసుకోక్కర్లేదు. మసాలాలు అలాంటివి ఏమీ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అదేదో ఇంకొక మసాలా వేసినా, అల్లం వెల్లి పేస్ట్ వేసినా కూడా డిఫరెంట్ బాగోదు. మాకైతే నచ్చదు. డిఫరెంట్ టేస్ట్గా అనిపిస్తుంది ఒకటి. అందుకని చెప్పేసి మేమైతే అన్ని కూరల్లో, వెజ్ కూరల్లో అయితే కూడా చాలామంది మసాలాలు ఎక్కువ వేసుకుంటూ ఉంటారు. గరం మసాలా, ఇంకా అల్లం వెల్లి పేస్ట్ ఇలాంటివన్నీ కూడాను వెజ్లో కూడా వేసుకుంటారు. నేనైతే నాన్ వెజ్లో తప్ప వెజ్లో మాత్రం వేసుకోను. మసాలా నాకు ఇష్టం ఉండదు. ఇక్కడ ఏంటంటే పాల్లో మీగడది తీస్తున్నాను అనమాట. ఇంకా పాలు ముందు రోజు కాచి పెట్టేసాను కదా ఫ్రిడ్జ్లోవి, అవి మీగడ తీసేసి బాక్స్లో అదేంటి బాక్స్లో పెడతానమాట ఫుల్గా. ఆ బాక్స్ అయిన తర్వాత నేను ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. రోజు పాలు కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టాల్సి వస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టకపోతే పాలు మీగడ రాదనమాట. పాలు కాచిన తర్వాత బయట వదిలేస్తే మీగడ సరిగ్గా రాదు. ఇంకోటి ఏంటంటే ఫ్రిడ్జ్లో పాలు కాబట్టి చేయి పెట్టలేకపోతున్నాము, ఎందుకంటే బాగా చల్లగా ఉంటాయి కదా, బాగా కూల్ అయిపోతాయి. అందుకని చెప్పేసి స్పూన్తో తీస్తున్నాను ఇక్కడ నేను. అదనమాట. ఈ బాక్స్ అంతా నిండిపోయిన తర్వాత ఒక బాక్స్ నిండేటప్పటికి ఒక 1 వీక్ అలా అవుతుంది. 1 వీక్ మీద ఒక 2 డేస్ అలా అవుతుందనమాట, అంతే. అప్పుడు వెన్న తయారు చేస్తామన్నమాట. ఇక్కడ ఏంటంటే గిన్నెలన్నీ ఉన్నాయి కదా అలానే, ఇంకా వాటిని నేను కడిగేస్తున్నాను. వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.